హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి నేను సపరేట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తానని చెప్పి. సో ఈరోజు ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఈ ప్లేస్కి వచ్చేసి మేము విరుదాచలం నుంచి వచ్చాము. మాకు జర్నీ వచ్చేసి 1.5 hours పైనే పట్టింది. చిదంబరం నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉంటుంది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఒక 1/2 hour జర్నీ ఉంటుంది అంతే చిదంబరం నుంచి. ఇక్కడ వచ్చేసి మేము ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బోట్ బుకింగ్ కౌంటర్ ఉంది, అండ్ అలానే తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది బుకింగ్ కౌంటర్ ఉంది. ఈ 2 ప్లేసెస్లో కూడా ప్రైజెస్ సిమిలర్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము మోటార్ బోట్ తీసుకున్నాము. మాకు 8 మెంబర్స్కి 1800 ఛార్జ్ చేశారు. ఈ రైడ్ వచ్చేసి మనకి 40 minutes ఉంటుంది. మేము మోటార్ బోట్ చూస్ చేసుకున్నాం కాబట్టి 40 minutesలో 2 kilometers రైడ్ ఉంటుంది. అండ్ రో బోట్కి అయితే 1 hourకి 1 kilometer రైడ్ ఉంటుంది. అండ్ రో బోట్కి వచ్చేసి 4 personsకి 400 per hour అండ్ 6 personsకి 600 per hour ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ సింగిల్గా వెళ్ళిన ఒక బోట్ తీసుకుంటే మినిమం 400 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బోట్ ఛార్జెసే కాకుండా మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మేము వచ్చేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సేఫ్టీ కోసం ఇక్కడ అందరికీ కూడా లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మన రైడ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి 45 kilometers వరకు ఎక్స్పాండ్ అయి ఉందంట. అండ్ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి వరల్డ్లోనే 2nd largest మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కదా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని మడ అడవులు అంటారు తెలుగులో. ఈ మడ అడవులు వచ్చేసి నదులు సముద్రం దగ్గర కలిసే ప్లేస్లో ఇలా ఫామ్ అవుతాయి. ఈ చెట్లు వచ్చేసి ఉప్పు నీటిలోను అండ్ అలానే నార్మల్ వాటిలో ఎందులో అయినా కానీ సర్వైవ్ అవ్వగలవంట. ఈ చెట్లు వచ్చేసి చాలా గుబురుగా అండ్ పొదల్లాగా అలా ఉన్నాయి. పైనుంచి కిందకి వేర్లు వస్తున్నాయి మర్రి చెట్టుకు వచ్చినట్లుగా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మమ్మల్ని ఇలా చెట్ల బయట అంతా వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ నార్మల్గా రైడ్కి తీసుకెళ్లారు. ఇలా చెట్ల మధ్యలోంచి వెళ్ళటానికి కూడా చాలా వేస్ ఉన్నాయి. ఇవి న్యాచురల్గా క్రియేట్ అయ్యాయో మరి మాన్యువల్గా క్రియేట్ చేశారో అయితే తెలియదు, కానీ వీటి మధ్యలోంచి మన్ని తీసుకెళ్ళడానికి అయితే ఎక్స్ట్రా 500 ఛార్జ్ చేశారు. ఇలా ఈ చెట్ల లోపల నుంచి రైడ్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 4 వరకే ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి 3:30కి టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ 4 వరకే టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇంకా చీకటి పడుతుంది కదా, ఈ బోట్ రైడ్ కూడా చాలా కష్టం అవుతుంది. సో 4 వరకు అయితే టికెట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఇసుక కూడా కనిపిస్తుంది. లోతు అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బర్డ్స్ కనిపిస్తాయి అండ్ అలానే కొన్ని యానిమల్స్ కనిపిస్తాయి. అండ్ అలానే ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ రూట్స్ కూడా చూడండి చాలా నేరోగా ఉన్నాయి. వాళ్ళు రోజు వెళ్తారు కాబట్టి వాళ్ళకి రూట్స్ అన్నీ కూడా ఐడియా ఉంటుంది కదా, చాలా ఈజీగా తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడ ఈ బయట చేసిన రైడ్ కంటే కూడా ఇలా చెట్ల లోపల నుంచి తీసుకెళ్ళిన ఈ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వల్ల కూడా చాలా యూజ్ ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వరదల నుంచి తుఫాన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మేమైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ నియర్ చిదంబరం కానీ లేకుంటే పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పాండిచ్చేరి, చిదంబరం, ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవి కవర్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా మన ఇండియాలో ఉంది. అది వచ్చేసి
సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ ఈ ప్లేస్లో చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగాయంట. మీరు పాండిచ్చేరి ట్రిప్ని ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీ అందులో ఈ ప్లేస్ని కూడా యాడ్ చేసుకోండి, పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని. అండ్ అలానే చిదంబరం కూడా యాడ్ చేసుకోండి. చిదంబరం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. అండ్ పూజ టైంలో వెళ్తే మాత్రం ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము. మేము లాస్ట్లో 3:30 అలా వెళ్ళాము కదా క్లోజింగ్ టైంలో. సో ఓన్లీ 2 బోట్స్ మాకు ఎదురయ్యాయి రిటర్న్ అవుతూ. అండ్ మేమే లాస్ట్ అనుకుంటే. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.